క్రికెట్ చరిత్రలో కొన్ని విజయాలు కేవలం మ్యాచ్ గెలిచాం కదా అన్నట్లుగా ఉండవు. అవి దేశం యొక్క ఆత్మవిశ్వాసాన్ని మార్చేస్తాయి. సరిగ్గా 2001 మార్చి 14న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై భారత్ సాధించిన ఆ విజయం ఇప్పటికీ ప్రతి క్రికెట్ ప్రేమికుడి గుండెల్లో ఒక మధుర జ్ఞాపకం. ఆ రోజుల్లో ఆస్ట్రేలియా జట్టు అంటే ప్రపంచ క్రికెట్ను శాసించే ఒక అజేయ శక్తి. వరుసగా 16 టెస్టుల్లో విజయాలతో భారత్లో అడుగుపెట్టిన స్టీవ్ వాసేన ముంబైలో జరిగిన మొదటి టెస్టును గెలుచుకుంది. ఇక రెండో టెస్ట్ కోల్కతాలో జరిగింది. భారత్ మొదటి ఇన్నింగ్స్లో కేవలం 171 పరుగులకే కుప్పకూలిపోయింది. ఫలితంగా ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. 274 పరుగులు వెనుకబడి ఉన్న భారత్ ఓటమి ఖాయమని అందరూ భావించారు. కానీ అప్పుడే వెరీ స్పెషల్ లక్ష్మణ్ ది వాల్, రాహుల్ ద్రావిడ్ రంగంలోకి దిగారు. 4వ రోజు ఆట మొత్తం వీరిద్దరిదే. ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్స్ షేన్ వార్న్, గ్లెన్ మెక్గ్రాత్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈ జోడిని విడతీయలేకపోయారు. ముఖ్యంగా వివిఎస్ లక్ష్మణ్ ఆడిన తీరు వర్ణనాతీతం. తన మణికట్టు మ్యాజిక్ తో వరుస బౌండరీలు కొడుతూ ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని తుత్తునియలు చేశాడు. వీరిద్దరూ రోజంతా ఒక్క వికెట్ కూడా పడకుండా బ్యాటింగ్ చేసి భారత్ ను పటిష్ట స్థితిలో నిలబెట్టారు. ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్టు మానసికంగా కుంగిపోయిన క్షణాలివి. 5వ రోజు భారత్ తన ఇన్నింగ్స్ ను 657 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా ముందు 384 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనలో హర్భజన్ సింగ్ తన స్పిన్ మ్యాజిక్ తో హ్యాట్రిక్ సాధించి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బతీశారు. చివరకు భారత్ 171 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫాలో ఆన్ ఆడి గెలిచిన అతి కొద్ది జట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ఆస్ట్రేలియా గెలుపు గుర్రాన్ని అడ్డుకున్న ఆ రోజే భారత్ క్రికెట్ లో కొత్త శకం మొదలయ్యింది. లక్ష్మణ్ ద్రావిడ్ ప్రదర్శించిన సహనం, పట్టుదల నేటి యువ క్రికెటర్లకు ఒక గొప్ప పాఠం. ఈ అద్భుతమైన విజయాన్ని గుర్తు చేసుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం.